దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు. పురుగులు పట్టినటువంటి దానాన్ని సరయ్యా మీరు మేం చెప్పింది కాదు, వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఆ రోజు విజిలెన్స్ అధికారులు పోతే మీ ఉన్నటువంటి అధికారులు ఆ రోజు అనుమతి కూడా ఇవ్వలేదు. మీ నిఘా నేత్రాలు ఉన్నాయంటున్నారే, 2000 మంది రండి ఈరోజు గోశాలకు పోదాం. వాళ్ళు చెప్తున్నారు, సార్ మా కళ్ళలో నీళ్లు వచ్చేది, ఈ దానా వద్దంటే, ఈ దానా పెడితే ఆవులు చనిపోతాయి, ఈ దానా పెడితే ఆవులు అనారోగ్యానికి వెళ్తాయంటే కూడా వినలేదు. ఆ రోజు మూగా జీవుల మాట వినలేదు, మా మాట వినలేదు, బలవంతంగా పెట్టించారు మా దగ్గర అని చెప్పి అక్కడ చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొంటావు. గోవులతో గోవిందుడితో నువ్వు ఆటలాడొద్దని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కలిగినట్లేదు. కాబట్టి రాబో రోజుల్లో మీరు ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము దీని మీద మా స్థానిక ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే దీని మీద గట్టి చర్యలు ఉంటాయి అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. దీనికి సంబంధించిన లీగల్ విషయాలు మా అడ్వకేట్ గారు చెప్తారు. 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారం లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు. లేక దూడలు. అయ్యా, నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు? 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు? నువ్వే కదా టీటీడీ చైర్మన్. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఇది నేనే చెప్పేది కాదు, మీ రిపోర్టు. తల్లులు 34, 79 చనిపోయాయి కరుణాకర్ రెడ్డి. నువ్వా ఈరోజు చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటారో సంజీవిని ఇచ్చి కాపాడు ఉండేది. హనుమంతుడు ఆరో తీసుకుని వచ్చావు కదా, నీ వల్ల ఇంటి కాపాడు ఉండేది 79ని. నువ్వు మాత్రం కాపాడలేవు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తారు. వీరు కాపాడాలా, నువ్వు మాత్రం కాపాడలేవు. అనారోగ్య రీత్యా, వయసు రీత్యా కొన్ని చనిపోయినాయి. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా. ఈరోజు నేను మా ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి కారణం కూడా నువ్వే. ఈ రోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు 1/4/2024 విజిలెన్స్ రిపోర్ట్, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారు. దీంట్లో ఏం రాశారు తెలుసా? గోవులకి సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు. దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు, నా హయాంలో నేనేసంటే విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు? దీంట్లో ఏడాదికి ₹1,00,00,000 పైగా మరో లల్లు ప్రసాద్ యాదవ్ ఈడు ఎవరున్నారు ఇక్కడ బయటపడతారు తొందరలో. బీహార్ లో దానా కుంభకోణంలో ₹1,00,00,000 అడిగింటే ఈడ కూడా ₹1,00,00,000 తినేశారు. సిగ్గుండాలి. గోవులకు వేసినటువంటి తిండిలో కూడా కకృతి పడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా మీరు? ఈరోజు మాట్లాడతారు